యువతను సన్మార్గం వైపు నడిపించాలన్న ఉద్దేశంతో, అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నలువైపులా చాటించాలన్న ఉద్దేశంతో మన తెలుగువారి భాగ్యవశంగా, లలితంగా, మనోహరంగా మనకు ఒక అమృత ఫలంగా అందినటువంటి తెలుగు భాగవతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలని మీకు శ్రీయోగ వేదాంత పీఠం ద్వారా అందించడం జరుగుతోంది కొంతకాలం నుండి. అందులో భాగంగా నేడు మనము గజేంద్ర మోక్షములోని ఒక పద్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఈ పద్యం ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆటవిక సామ్రాజ్యాలలో మన వాళ్ళు పాటించినటువంటి పద్ధతులను పాటించకుండా భగవంతుడి ఎవరో తెలుసుకొని ఈ గజేంద్రుడైనటువంటి ఈ గజరాజు ఏ రూపకంగానైతే ఎవరినైతే ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటాడో భగవంతుడిని, అలాగే మానవులమైనటువంటి మనందరము జ్ఞానంతో ఈ స్టోనేజ్ వాళ్ళలాగా కాకుండా, ఆటవిక రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళలాగా కాకుండా మనము మన జ్ఞానాన్ని ఉపయోగించి భగవద్గీత ఏం చెబుతోంది, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, మన ధార్మిక గ్రంథాలు ఈ యొక్క భాగవతం లాంటివి ఏం చెబుతున్నాయి, మనము సూక్ష్మ దృష్టితో గ్రహించి ఆ రూపకంగా మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గాయత్రిని ధ్యానం చేయాలి. ఎవనిచే జనించు జగమెవనిలో పలనుండు లీనమై, ఎవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. అలాగే ఇంకొక పద్యం, లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులున్ ఠాబులు తప్పెను మూర్ఛవచ్చే శ్రమం బయ్యడిన్, నీవే తప్ప నితపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వరా కావవే వరదా, సంరక్ష్యంపు భద్రాత్మకా.